స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నైనా. ఈ సమయంలో తండ్రి ప్రభా పరిశుద్ధాత్మను దుఃఖపరచడం అలాగే ఆర్పివేయడం గురించి ప్రభానైనా మేము నేర్చుకుంటున్నాం తండ్రి. అవునయ్య ప్రభా, ఎంతమంది అయితే పరిశుద్ధాత్మను దుఃఖిస్తున్నారో ప్రభా, ఎంతమంది పరిశుద్ధాత్మని ప్రభానైనా పరిశుద్ధాత్మని బాధ పెడుతున్నారో నైనా తండ్రి, తెలుసో తెలియక చేసిన ప్రతి బిడ్డని క్షమించండి. ఈరోజు ప్రభానైనా మేము ఈ విషయంలో సరిచేసుకునే భాగ్యాన్ని నాకును వింటున్న ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తునామని ప్రార్థన వేడుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటంటే గ్రీవింగ్ అండ్ క్వెంచింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. గ్రీవింగ్ అండ్ క్వెంచింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటే ఏంటంటే తెలుగులో పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచుట, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆర్పివేయట. ఇవి ఎలా జరుగుతాయి మన జీవితంలో? అది ఎవరూ చేయరండి, నువ్వు నేనే చేస్తాం, మనమే చేస్తాం. అసలే మనము అంటే ఎవరు? మళ్ళా అన్యులు కాదు, క్రైస్తవులే. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి ఇవ్వబడ్డాడంటే, పరిశుద్ధాత్మ ఎవరికి ఇవ్వబడ్డాడంటే కేవలం క్రైస్తవుడికి మాత్రమే. క్రైస్తవేతరులకి పరిశుద్ధాత్ముడు ఉండడు. వారి చుట్టూ అల్లాడుతూ ఉంటాడు, కానీ వారి మీద అల్లాడుతూ ఉంటాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనం ఎప్పుడైతే క్రైస్తవులంగా మార్చబడతామంటే, మరి డినామినేషన్ అంటే ఏదో క్రైస్తత్వంలో పుట్టడం వల్ల అని నేను చెప్పట్లేదు, కానీ దేవుని బిడ్డలుగా మనము ఆయనని అంగీకరించి రక్షణ పొందుకొని బాప్తిజం తీసుకున్న మనకి పరిశుద్ధాత్మ దేవుణ్ణి బహుమానంగా ఇవ్వడం అనేది జరిగింది. అది ఎందుకంటే మనల్ని నడిపించడానికి, మనల్ని స్థిరపరచడానికి, మనల్ని దేవుని స్వరూపంలో మార్చడానికి, మనము తప్పు చేసినా సరి చేయడానికి, నిత్యం మనతో ఉండుటకు, మనల్ని అనాథగా విడిచిపెట్టకుండా ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను దేవాది దేవుడు మనకిచ్చి ఉన్నాడు. పరిశుద్ధాత్మ అంటే నేను ఒక్కటే చెప్తానండి. ఎట్లా నువ్వు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎలా చెప్పగలవు అంటే, లైక్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అనేది చెప్తే క్లుప్తంగా నేను అర్థమయ్యే ఇట్లా చెప్తానంటే, పరిశుద్ధాత్మ దేవుడి గురించి నేను ఎన్నో మెసేజెస్ ఇచ్చాను, మీరు మళ్ళీ అవి యూట్యూబ్లో ఉంటాయండి, కావాలంటే వినొచ్చు. కానీ క్లుప్తంగా చెప్తున్నాను. ఇప్పుడు ఒకవేళ మన పిల్లలే అనుకుందాం, కాసేపు మన పిల్లలు ఒకవేళ ఎక్కడికన్నా వెళ్ళారే అనుకోండి, వెళ్తే మన మనసు ఎలా ఉంటుంది? మన ఆలోచన అంతా కూడా మనం ఇక్కడే ఉన్నా కానీ మన మనసు అంతా అక్కడే ఉంటుంది పిల్లల మీద. అయ్యో ఎక్కడున్నారో, ఎట్లా ఉన్నారో, ఏం చేస్తున్నారో అనే ఒక తలంపు ఉంటుంది కదండి, ఆలోచన. అంటే పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే మనకు తెలిసిన వాళ్ళు వెళ్ళినప్పుడు మరి ఖచ్చితంగా వాళ్ళ మీద, అంటే డైలీ రొటీన్లో కాదు కానీ ఏదైనా పరిస్థితులలో అవసరాలను బట్టి, లేకపోతే ఏదైనా ఊరికో టూర్కో అట్లా వెళ్ళినప్పుడు అయ్యో ఎలా ఉన్నారేమో అనిపిస్తూ ఉంటుంది. ఆ తల్లి కానీ, ఆ తండ్రి కానీ, ఆ వ్యక్తులు కానీ ఎలా అనుకుంటారంటే, మనిషిని అయితే ఇక్కడ ఉన్నాను కానీ నా ప్రాణం అంతా నా అక్కడ వాళ్ళ మీద ఉంది, నా బిడ్డ మీద ఉంది అని చెప్పుకుంటూ ఉంటాము. అంటే దాని అర్థం ఏంటంటే మన మనసు అంతా అక్కడ తిరుగుతూ ఉంటుంది. సో ఆ రీతిగానే దేవుడు కూడా, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎవరంటే, మరి దేవాది దేవుడు శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చాడండి. యేసు ప్రభువుగా జీవించి మరి మన కోసము ఆయన కార్యము చేసి, మరి సంపూర్ణ కార్యము, మరి ఆయన మరణించి తిరిగి లేచి మరి మన పాపములన్నీ మోసుకొని మరి పునరుద్ధానుడై ఆయన వెళ్ళినప్పుడు మరి జరిగిన సంఘటన ఏంటంటే, ఆయన వెళ్ళినప్పుడు మనం ఒంటరిగా ఉంటాం కాబట్టి ఆయన ఆత్మనే, ఇప్పుడు ఎట్లయితే ఇప్పుడు నా బిడ్డ ఎక్కడో ఉంటే నా ఆత్మ అంతా అక్కడే ఉంది, నా ప్రాణం అంతా అక్కడే కొట్టుకుంటుంది అన్నట్టుగా, మరి ఆ రీతిగానే దేవుని ఆత్మని, పరిశుద్ధాత్మని, ఆయన ఆత్మనే మనకి భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోయాడండి. హల్లెలూయా. అంటే ఆయన ఆత్మ లేనివాడు అక్కడ అంటే కాదండి, ఆయన సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వాంతర్యామి. కాబట్టి ఆయన అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. అయితే ఆయనని మనకి ఏ రూపంలో ఇచ్చెళ్ళాడంటే, మనతో ఏ రీతిగా ఉండాలని వెళ్ళాడంటే ఆత్మ రూపంలో ఆయన మనతో ఉండడానికి మనకి ఇవ్వబడ్డాడు. ఆయనే పరిశుద్ధాత్ముడు, దేవుని ఆత్మనే అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ నేనుండి నా పిల్లోడు ఎక్కడో ఉంటే అతనికి నేనేం సహాయం చేయలేను. లోకానుసారంగా చూస్తే కేవలం నా మనసు అక్కడ కొట్టుకుంటుండొచ్చు, నేనేమి విధంగా నేను ఆ బిడ్డకి సహాయం చేయలేకపోవచ్చు, తోడుగా ఉండలేకపోవచ్చు. కానీ దేవాది దేవుని ఆత్మ మనలో ఉంటే మనకి సహాయం చేస్తాడు, మనకి హెల్ప్ చేస్తాడు, అంటే మనతో ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు, మనల్ని కాపాడుతాడు, మనల్ని పాపం వైపు చూడనీయకుండా చేస్తాడు. ప్రతి విషయంలో ఆయన సహాయకుడిగా నిత్యము నాతో మనతో ఉండడానికి ఇవ్వబడ్డవాడే పరిశుద్ధాత్ముడండి. అలాంటి గొప్ప వ్యక్తిని, అలాంటి దేవాది దేవుడు
దేవుణ్ణి, అలాంటి దేవుని ఆత్మని నువ్వు బాధ పెడుతున్నావా, నువ్వు ఆర్పివేస్తున్నావా అనే ప్రశ్నతో ఈరోజు మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. అవును, ఒకవేళ నువ్వు అనుకో నాకు ఆత్మని పొందుకోలేదు, అవును ఆత్మని పొందుకోలేదు, నాకు భాషల వరం లేదు, నేను ఇంకా పరిశుద్ధాత్మని పొందుకోలేదు అని నువ్వు అనుకుంటున్నావా ఒక క్రైస్తవుడా? అంటే ఒకవేళ నువ్వు యేసు ప్రభుని నమ్మకం ఉందంటే వేరే విషయం. నమ్మి ఉండి కూడా నేను భాషల్లో ప్రార్థన చేయనంత మాత్రాన జాగ్రత్తగా వినండి, నీకు పరిశుద్ధాత్మ అనుభవం అనేది పూర్తిగా లేనంత మాత్రాన నీకు పరిశుద్ధాత్మ దేవుడు లేడని కాదు నీలో. కానీ ఎప్పుడైతే క్రీస్తును నీ సొంత రక్షకుడిగా అంగీకరించి నువ్వు బాప్తిజం తీసుకున్నావో, మరి ఆ క్షణమే పరిశుద్ధాత్మ దేవుడు, బాప్తిజం కూడా కాదండి, రక్షకునిగా యేసు నా ప్రభువు నా దేవుడు అని నువ్వు సాగిలపడి వేరే దేవుళ్ళే కాదని ఏ రోజైతే నువ్వు సమర్పించుకున్నావో, ఏ రోజైతే నోటితో ఒప్పుకొని హృదయంలో అంగీకరించావో, ఆ దినమే నువ్వు రక్షించబడ్డావు. ఆ దినమే పరిశుద్ధాత్మ దేవుడు నీ పైన అప్పటి వరకు అల్లాడిన పరిశుద్ధాత్మ దేవుడు, భూలోకంలో సర్వాంతర్యామిగా ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చి నివాసము చేస్తున్నాడు. అయితే నువ్వు అభిషేకం గొప్పగా ఉంటేనే కాదు, కానీ ఆత్మదేవుడైతే నీలోనే ఉన్నాడు. ఆ ఆత్మని నువ్వు గొప్పగా పొందుకుంటావా, నువ్వు ఎక్కువగా పొందుకుంటావా, అదంతా అది సెకండ్ లెవెల్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ అండి. అది వేరండి, అది వేరు. అది ఇవ్వబడిన వారికి ఇవ్వగలిగినంత, అడిగిన వారికి అడిగినంత మరి ఇచ్చేదే, మరి పొందుకునేదే పరిశుద్ధాత్మ దేవుని వరాలే కావచ్చు, అభిషేకమే కావచ్చు, అది సెకండరీ. కానీ దేవుని సన్నిధి అయితే, దేవుని ఆత్మ అయితే మనలో ఉంది. ఇప్పుడు మరలా నేను అడుగుతున్నాను, ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే తెలియని వాళ్ళ కోసం క్లుప్తంగా అసలు పరిశుద్ధాత్మ అంటే ఏంటో చెప్తున్నానండి. మరి ఇప్పుడు నేను అడుగుతున్నాను, మనము ఏ రకంగా పరిశుద్ధాత్మని మరి దుఃఖపరుస్తున్నాము, ఏ రకంగా మరి ఆర్పివేస్తున్నాము, ఎందుకు అలా చేస్తున్నాము అనే దాని గురించి మనం ఆలోచన చేద్దాం. అయితే నాకు ఒక ప్రశ్న వచ్చింది. ఈ పరిశుద్ధాత్మ దేవుణ్ణి కొత్త నిబంధనలనే పొందుకుంటున్నాం కాబట్టి పాత నిబంధనలో మరి ఆయన్ని బాధపరచలేదా అనే ఆలోచన నాకు వచ్చింది. పాత నిబంధనలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఆయన అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. మరి కొత్త నిబంధనలోనే మరి ఇక్కడ మనం పొందుకున్నామా అంటే కాదండి, పాత నిబంధనలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అయితే పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి మరి అంటే దేవుని హృదయమే అండి, ఇంకా దేవుని ఆత్మనే, ఆయన మనసుని ఎలా బాధ పెట్టారని చూస్తే మరి ఆదికాండము 6వ అధ్యాయంలో చూడొచ్చు. మరి 6-7 వచనం, ఆదికాండము 6వ అధ్యాయం 6-7 వచనాలు మనం క్లుప్తంగా ధ్యానించినప్పుడు అక్కడ ఏమని ఉంటుందంటే, యెహోవా చూసి నరుల చెడుతనం అంట. చూడండి, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులన్నీ కూడా ఊహకంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డవనియు. మరి యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. చూడండి, తన హృదయంలో నొచ్చుకొనెను. ఇదిగో నేను మనుషులనైతే తయారు చేశాను, కానీ వారి హృదయం అంతా కూడా పాపమే ఉంది, వారి హృదయం అంతా కూడా దోషముతోనే నిండిపోయి ఉన్నది, వారు ఊహలన్నీ కూడా తలంపులన్నీ కూడా పాపమయంతో చెడ్డవిగా ఉన్నాయి అని చెప్పేసి అక్కడ దేవాది దేవుడు తన హృదయంలో నొచ్చుకుంటున్నాడటండి, బాధపడుతున్నాడంట. ఇదిగో ఆయన గాయపరచబడుతున్నాడు. ఎవరి ద్వారా అంటే మనుషుల ద్వారా. ఆయన స్వహస్తాలతో చేసిన, ఆయన ఇచ్చిన ప్రాణముతో బతుకుతున్న ఈ లోక మనుష్యులు, మరి అది అన్యులే, అక్కడ ఆ సమయంలో అన్యులే కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనుషులంట ఆయనని దుఃఖపరిచారంట, ఆయన బాధ పెడుతున్నారంట. అది ఎప్పుడు ఆ టైంలో ఆయనకి కోపం వచ్చేసి ఏం చేశాడు తెలుసా అండి, నోవా కాలంలో ఏం జరిగిందండి, మరి పడవని తయారు చేయమని చెప్పాడు. ఓన్లీ నోవాని దేవుడి చేత కృప పొందుకున్నవాడు. ఎందుకంటే నోవా దేవుని ఆత్మని దుఃఖపరచలేదు, ఎందుకంటే నీతిమంతుడిగా, ఉత్తముడిగా, పాపం లేనివాడిగా జీవించగలిగాడు, దేవుని మీద ఆధారపడ్డాడు నోవా ఒక్కడే. కాబట్టి నోవాని తన బిడ్డలు ఎలాంటి వాళ్ళో మనకు తెలియదండి, కానీ నోవాతో పాటుగా తన బిడ్డల్ని సైతం, తన భార్యని, అదే 3 కొడుకులని, కోడలని, తన భార్యని, మొత్తం 8 మందిని పడవలోకి వెళ్ళమంటాడు. హల్లెలూయా. ఆ పడవలో ఉన్న వాళ్ళని మాత్రమే, మరి జంతువుల్ని ఒక్కొక్కటి జంటగా మరి వాటిని మాత్రమే దేవుడు కాపాడి మిగతా వాటిని అన్నింటిని నిర్మూలన చేసేసి తర్వాత మరి ఏం జరిగిందంటే మరి శుద్ధీకరణ జరిగింది అనుకున్నాడు. కానీ అక్కడ అందరైతే నాశనం అయిపోయారు, నోవా మాత్రమే ఉన్నాడు, నోవా పిల్లలు మాత్రమే ఉన్నారు. వారి ద్వారా మరలా ఆ వంశావళి అంతా కూడా మరి అభివృద్ధి పొందుకుంది, జనాలు పెరుగుతూ వస్తారు, ఇంకా వీళ్ళు మంచిగా ఉంటారు, నా హృదయానికి దగ్గరగా ఉంటారు, నన్ను బాధ పెట్టరు, నాకు ఇష్టానుసారంగా జీవిస్తారు, నేను వీళ్ళని ఎట్లా చెక్కానో అలాగే ఉంటారు అని ఆశపడ్డాడండి. కానీ తర్వాత వాళ్ళందరినీ నాశనం చేసిన తర్వాత తండ్రి ప్రేమ ఎంత బాధపడిందంటే 8వ అధ్యాయం, జాగ్రత్తగా వినండి, 8వ అధ్యాయం
నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో మీరు జాగ్రత్తగా ఒక్కొక్క పాయింట్ ఆలోచన చేసుకోండి. ఎందుకంటే అక్కడ 8వ అధ్యాయంలో నోహా కాలంలో అదంతా జరిగిన తర్వాత ఒక మాట అంటూ ఉంటాడు. ఏమంటాడంటే, అయ్యా ఇదిగో తనగా మాట్లాడుకుంటున్నాడండి, ఇదిగో ఇంకొకసారి నేను ఈ రీతిగా ఎవరిని కూడా నేను నాశనము చేయను, భూలోకాన్ని నాశనం చేయను అంటున్నాడు. ఆయన ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా నేను శపించను, భూమిని ఇంకా శపించను, నరులను బట్టి అయితే శపించను. ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యంలో నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారము ఇకను సమస్త జీవులను సంహరించను. భూమి నిల్చున్నంత వరకు, జాగ్రత్తగా వినండి, భూమి నిల్చున్నంత వరకు వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణమును, వేసవి శీతకాలమును, మరి రాత్రింబొగళ్ళు ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. జాగ్రత్తగా ఆలోచన చేద్దామా? దేవుడు మరలా పశ్చాత్తాపడుతున్నాడు. మనుషులు చేసిన దానికి కోపం వచ్చింది, నిర్మూలమైతే చేసేసాడు, దుఃఖం వేసింది, వేదన పడ్డాడు, తన ఆత్మలో కృంగిపోయాడు. ఎస్, ఆయన పరిశుద్ధాత్మ బాధపడింది. అయితే మరి తర్వాత చూస్తే అక్కడ ఏమైందంటే చివరికి బాధపడుతున్నాడు మళ్ళా. ఎందుకంటే అయ్యో నా బిడ్డల్ని ఇట్లా చేశానా, ఇంకా ఇట్లాంటి ఇంకా మనుషులు ఇంతే, మనుషుల జీవితం ఇంతే అని చెప్పేసి వీళ్ళనైతే నాశనం చేయను, ఇంకా ఇట్లాంటి పనులను చేయను, మనుషులను బట్టి భూమిని నాశపించను అలా అని చెప్పేసి మరి అందరిని నేను నాశనం చేయను. ఇంకొకసారి అన్ని కాలాలు ఉంటాయి, అన్ని దీవెనలు ఉంటాయి భూమి పైన, అంటే భూమి ఉన్నంత వరకే అని కూడా దేవుడు మరలా మాట్లాడతాడు. భూమి ఉన్నంత వరకు అంట, భూమి లేకపోతే మరి నాకు తెలియదండి. భూమి ఉన్నంత వరకు ఇలాంటి నష్టం, ఇలాంటి ప్రళయాలు నేను అనుమతించనని దేవాది దేవుడే మరి తనగా మాట్లాడుకుని నిర్ణయం తీసుకున్నాడు. అంటే ఇంకా ఆయన మాట తప్పని దేవుడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే జాగ్రత్తగా వినండి. దేవుడు అన్యాయస్తుడా? దేవుడు తప్పును సహిస్తున్నాడా? ఇవన్నీ లోకంలో జరుగుతున్నాయే. ఎవరు తప్పులు చేశారు, ఎవరు పాపము చేశారు, ఎందుకు వీళ్ళు కుంటివారిగా పుట్టారు, ఎందుకు వాళ్ళు గుడ్డివారిగా పుట్టారు, అంత మాత్రమే కాదు ఇదంతా ఎందుకు వస్తుంది, ఈ కరోనా ఏంటి, ఈ వర్షాలేంటి, దేవుడు తలుచుకుంటే ఆపలేడా, దయ చూపించట్లేడా అని చెప్పేసి దేవుణ్ణి తక్కువ చేస్తున్న ఓ జనులారా, దేవుడు ఎందుకు మాట ఇచ్చాడు అంటే మనుషులు చెడ్డవారే అయినను దేవుడు ప్రేమిస్తూ క్షమిస్తూ ఇవన్నీ వచ్చినా సరే దేవుడు కాపాడుతున్నాడు కాబట్టి ఇంకా మనం బ్రతికున్నామే. కానీ ఆయన ఆ రోజు తీసుకున్న తీర్మానం, నేను సర్వం నాశనం చేయనని. అవును, ఇవన్నీ అనుమతిస్తున్నాడా అంటే నాకు తెలియదు, ఇవన్నీ ఆయన ఇస్తున్నాడంటే నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం జాగ్రత్తగా గమనించండి, ఆయన తలుచుకుంటే నిమిషంలో మనం చేసే పాపాలని బట్టి, అప్పుడు వారు చేసిన పాపాల కంటే అందరెట్ల పాపాలలోకి మనం మునిగిపోయాం. అయినను దేవుడు తలుచుకుంటే అప్పుడు ఒక్క నిమిషంలోనే మొత్తం నాశనం చేయగలిగాడు, చేసేసాడు. ఆ వర్షాన్ని అనుమతించాడు. ఇప్పుడు కూడా ఈ వర్షాలని కూడా అనుమతిస్తున్నాడు. ఎందుకంటే బుద్ధి తెచ్చుకుంటారా క్రైస్తవులు మొట్టమొదటిగా. ఎందుకంటే సత్యం తెలిసిన వాళ్ళు క్రైస్తవులే అండి. సత్యం తెలిసి, వాక్యం తెలిసి, రాకడ తెలిసి, వచ్చేది ఏంటి, రాబోయేది ఏంటి, సంఘటనలేంటి, అన్ని A to Z తెలిసి కూడా మౌనంగా ఉండి దేవుని ప్రశ్నిస్తూ దేవుడు అన్యాయస్తుడు అని చెప్పేసి మాట్లాడుతున్న క్రైస్తవులారా, ఈ రోజుకైనా ఇప్పటికైనా మనం మారదామా? ఆయన సన్నిధిలో సాగిలపడి ఆయనని బాధ పెడుతున్నాం చూడండి. ఆయన మనలో ఉంటే ఆయన శక్తిని వాడుకోవాలా, ఆయన ప్రేమను వాడుకోవాలా, ఆయన కృపని వాడుకోవాలా, ఆయన ద్వారా ఎన్నో జరుగుతాయని. ఇదిగో నాలో ఉన్నవాడి లోకంలో మనకడి గొప్పవాడు కాబట్టి ఇదిగో నేను అది సాధించగలను, ఇది సాధించగలనని మేలు కార్యములు, మంచి కార్యములు లోకం కోసం మనం చేయాల్సిన వారిగా మనముంటూ ఉండకుండా మరి లోకాన్ని పాడు మార్గం వైపు నడిపిస్తూ మనమే తప్పులు చేస్తూ జీవిస్తుంటే లోపలున్న పరిశుద్ధాత్మ దేవుడు, నీలో నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడిని మనం ఏం చేస్తాం తెలిసి దుఃఖపరుస్తున్నాం, బాధ పెడుతున్నాం. ఆయన మన కోసం ఎన్నో చేయగలడండి. అయినను మనం ఆ విషయాలు తెలిసి కూడా తెలియనట్టుగా ప్రవర్తిస్తూ మూర్ఖులమైపోతున్నాం, దిగజారిపోతున్నాం, దేవుణ్ణే ప్రశ్నిస్తున్నాం. ఆ రీతిగా మనం ఉండకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29 నుండి 32 వచనాలు చూస్తే వారంట మరి ఎలా ఉంటుందో తెలుసా? వాట్ మేక్స్, అక్కడ క్లియర్గా రాయబడింది ఏమి దుఃఖపరుస్తాయి అంటే మనుషుల క్రియలంట. అంటే వాళ్ళలో ఉన్న కోపం, మత్సరము, జీవపుడ్డమం, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఆ పాపాలు, ఆ కులులు, కుతంత్రాలు, ఆ ఈర్షలు, పగలు, అవన్నీ కూడా అక్కడ రాయబడినాయండి. ఇవన్నిటిని బట్టి అంటే ఇప్పుడు నీలో నాలో ఉంది పరిశుద్ధాత్మ దేవుడు అండి. పరిశుద్ధాత్మ దేవుడు దేనికి గుర్తు? పరిశుద్ధతకి గుర్తు.
ప్రేమ, వాత్సల్యత, కరుణ, కటాక్షము, దయగల దేవుడు, ఇవన్నీ చూపించడానికే కదండి. ఆయన సర్వనాశనం చేసిన తర్వాత కోపం వచ్చి బాధపడి ఎందుకు ఇలా చేశానని చెప్పేసి అన్న తర్వాత ఆయన చెప్పాడు, ఇంకెప్పుడు మనుషులను నాశనం చేయను. అందుకోసమే ఇంకా మనం బ్రతికున్నామే, కానీ ఆయన కావాలని నాశనం మనల్ని చేస్తలేడు. ఇదంతా కూడా మనము కొని తెచ్చుకున్న పాపాలకి కార్యాలే, కానీ ఇవన్నీ మనం చేస్తున్న వాటిని బట్టి వస్తున్నాయే, కానీ ఆయన అనుమతించింది ఆయనే చేస్తున్నాడు అని అంటే మాత్రం నేను ఒప్పుకోనండి. ఆయన చేసినా మంచిదే, సంతోషం. ఎందుకంటే వి డిజర్వ్ ఆల్ దిస్ సచ్ కైండ్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్. ఇలాంటి శిక్షలకి మనం పాత్రమే, కాబట్టి శిక్షించినా మంచిదే అని దేవునికి సమర్పించుకుందామే, కానీ దేవుడు ఎందుకు చేస్తున్నాడని మాత్రం అనకూడదు. దయచేసి నన్ను క్షమించండి ఈ కఠినమైన మాటలకి. అయితే మన క్రియలను బట్టి, మన మోసపు క్రియలను బట్టి, మన చెడు వ్యసనాలను బట్టి ఆయన దుఃఖపరచబడుతున్నాడు. అయితే ఆ తర్వాత మరి 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే ఆయన ఆత్మని మనం ఆర్పివేస్తున్నామంట. ఆర్పివేయడం అంటే ఏంటి తెలుసా అండి? అది కూడా ఆలోచించేద్దాం. దుఃఖిస్తున్నాం మన క్రియల వల్ల. ఆయన మన ద్వారా మంచి చేయాలని చూస్తుంటే మనలో ఉన్న చెత్తతో ఆయనని కప్పివేసి, ఆయనని మౌనపరిచేసి మరి మనం ఆయనని తృణీకరిస్తున్నాం, ఆయనని ఆర్పివేస్తున్నాం. ఆయన మనకి చెప్తాడు, బిడ్డ అది చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని. లోపలికి వెళ్ళి ఆయన మనల్ని గద్దిస్తుంటే ఒకసారి వింటాము, రెండోసారి వింటాము, మళ్ళీసారి వినకుండా తయారవుతున్నాం. అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆయన శక్తిని మనం ఆర్పివేస్తున్నాం, ఆయన బలాన్ని మనం తుడిచివేస్తున్నాం, ఆయనని నిర్లక్ష్యపరుస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఆయన అసలు లేనట్టుగానే ప్రవర్తిస్తున్నామండి. ఆయన ఎంతగా మనం దుఃఖపడిస్తే మన జీవితానికి అంతమేముందండి? నాశనమే, వినాశనమే, నరకమే కాకుండా ఏమన్నా ఉందంటారా చెప్పండి? మరి దేవుని హృదయంలో దేవుని ఆత్మ ఉన్నప్పుడే ఆయన దూరం నుండే బాధపడుతుంది మనుషుల క్రియలను చూసి. నీలో నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఇంత దుఃఖపరుస్తుంటే దేవాది దేవుడు చూస్తూ కూర్చున్నాడు అంటే కేవలం ఆయనకి మన పట్ల ఉన్న కరుణ, కటాక్షంలో ఆయన దీర్ఘశాంతము, ఆయన ఓపిక, ఆయన ప్రేమ, ఆయన అందుకోసమే దిగి వచ్చాడండి. ఏం చేయాలో అర్థం కాక ఈ మనుషుల పాపాలని భరించలేక వీళ్ళు మారరిల్లు ఎంతే. ఇంకా ఏ మనుషుడు పాపం లేనివాడంటూ లేనే లేడు, ప్రతి ఒక్క మనిషి పాపమే అని చెప్పేసి మరి సొలొమోను గారు కూడా ఒక చక్కటి ప్రార్థన చేస్తాడు. ఏంటంటే, ప్రభువా ఇదిగో నీ కోసం మందిరం కట్టానయ్యా నా తండ్రి కోరికను బట్టి. ఇదిగో అయ్యా దీని తట్టు ఎవరైనా తిరిగి ప్రార్థన చేస్తే, దీనిలోకి వచ్చి ఎవరైనా ప్రార్థన చేస్తే మా ప్రార్థన ఆలకించయ్యా. ఎవరైనా సరే, ఎప్పుడంటే శత్రువులు ఆటంకపరిచినప్పుడు, శత్రువులు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే జవాబు మాలో ఎవరమైనా తప్పు చేసి, ఎందుకంటే మనుషుడు పాపం చేయకుండా ఉండడు కాబట్టి అయ్యా, నీకు తెలుసు కదయ్యా. కాబట్టి మేమెవరమైనా, మనుషులు ఎవరైనా తప్పు చేస్తే, పాపం చేస్తే ప్రభా క్షమించమని నీ వైపు తిరిగినప్పుడు, నీ మందిరం వైపు తిరిగినప్పుడు కరుణించి కటాక్షించి మమ్మల్ని కడగయ్యా అని చెప్పేసి సొలొమోను గారు కూడా ప్రార్థన చేస్తారండి. అంటే ప్రార్థన అప్పచెప్తాడు. అప్పుడు తండ్రి దేవుడు ఏమంటాడు తెలుసా? కరెక్టే, నువ్వు చెప్పినట్టుగానే, అవును మనుషులు ఎవ్వరూ కూడా పాపం లేకుండా ఉండరు, కానీ నా వైపు తిరిగినప్పుడు నేను క్షమిస్తాను అని చెప్పేసి ఒక చక్కటి సూచన అప్పుడే పాత నిబంధనలను ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు కొత్త నిబంధనలో ఇదిగో 1 యోహాను సువార్త 1వ అధ్యాయం 7, 8, 9 వచనాలు చూసినప్పుడు నమ్మదగిన దేవుడు ఏమంటున్నాడంటే, అవునండి నమ్మదగిన దేవుడు అంట. ఆయన ఎంత నమ్మదగిన దేవుడు అంటే, ఇదిగో మీరు తప్పు చేస్తే, పాపం చేస్తే దయచేసి నా వైపు తిరిగి క్షమించమని అడగండి, తప్పులు ఒప్పుకొని విడిచిపెట్టండి అని ఆయన మనల్ని బ్రతిమలాడుకుంటున్నాడు. అప్పుడు నేను మిమ్మల్ని క్షమిస్తాను, నేను మిమ్మల్ని క్షమించుటకు నమ్మదగిన వాడనై ఉన్నాను అంటున్నాడు. అవునండి, ఇవన్నీ మర్చిపోయి, ఈ సత్యాలు మర్చిపోయి, ఇది వస్తుంది దేవుడు అది అనుమతించాడు అని చెప్పేసి వాటి గురించి మనం పోట్లాడుతున్నాం, దేవుని దూషిస్తున్నాం. దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఇంకెప్పుడు చేస్తాడు, ప్రార్థన చేస్తున్నాం, అడుగుతా ఉన్నాం, ప్రభా తప్పివేయి, తీసివేయాల్సింది అవి కరోనాలు, వర్షాలు, వరదలు కాదండి. మనలో ఉన్న చెదారాన్ని తీసిపడేద్దాం, మనలో ఉన్న దూషణను తీసేద్దాం, మనలో ఉన్న ఈ క్వెంచింగ్ ఆత్మని, ఇదిగో ఆత్మని దుఃఖపరుస్తున్న స్వభావాన్ని, పరిశుద్ధాత్మని ఆర్పివేసిన స్వభావాన్ని ముందు మనం తీసి పడేస్తే అప్పుడు దేవుడు రాకడా వచ్చినను, ఈ లోకమంతా మునిగిపోయినను, ఏమైనాను రక్షణ పొందుకున్న మనము, దేవుని మందిరములుగా పిలువబడుతున్న మనము, ఈ శరీరం అనే మట్టిలోనికే కలిసిపోయినను, మన ఆత్మ, మన ప్రాణం మాత్రం దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధిలో గంతులు వేస్తూ హల్లెలూయా స్తుతి కీర్తనలు పాడుతూ ఆయన సన్నిధిలో గోజాడే వారంగా ఉండిపోవచ్చు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇదండి క్రైస్తవ జీవితం, ఇదండి క్రైస్తవ ఆరంభం, ఇదండి క్రైస్తవ ప్రయాణం, ఇదండి క్రైస్తవుడి అంతం. అంతేకాని ఇది అంతమైందా, అది అంతమైందా కాదు. ఇక్కడ చూడండి, క్లియర్గా చెప్తున్నాడు. దేవుడు మాట చెప్పాడంటే అది నెరవేర్చుతాడండి. ఎన్నోసార్లు చెప్పాడు, ఎన్నో నెరవేర్చాడు. హల్లెలూయా. ఇదిగో ఇంక మీదట భూమి ఉన్న
ఉన్నంత కాలం, ఇంకా పోతే భూమియే పోవాలి, ఇంకంతే, భూమి పోతేనే ఇవన్నీ నాశనాలు అన్నిటికీ అనుమతిస్తాడు. ఎస్, నువ్వు నేను మారాలడానికి దేవుడు అనుమతిస్తున్న వాటిని దేవుడు తీసుకొచ్చి మనకి బుద్ధులు చెప్పడానికి కొన్ని అనుమతించిన దాన్ని బట్టి మనము బుద్ధి తెచ్చుకోవాలి. కానీ దేవుడికే బుద్ధి లేదని తిడుతున్న లోకంలో మనం జీవిస్తున్నాం. నేను క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నానండి. పాపం అన్యులు వాళ్ళకి ఇవన్నీ తెలియక దేవుడు ఎక్కడున్నాడు అని వాళ్ళు ప్రశ్నించినట్టుగా క్రైస్తవులు కూడా ప్రశ్నిస్తే ఇంకా మనకి వాళ్ళకి తేడా ఏముందండి? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను ఒక్కటే మాట అంటాను, క్రైస్తవులము మీద ఎంతో పెద్ద బాధ్యత దేవుడు ఇప్పటికీ నమ్మి ఇస్తున్నాడండి. అంత్యకాలంలో దేవుడు ఎవరిని నమ్ముతున్నాడు తెలుసా అండి? మనకి సువార్తలలో చూసినప్పుడు తలాంతులు ఇచ్చి నువ్వు నమ్మకంగా ఉంటే వాటిని బట్టి ఇంకా ఎక్కువ తలాంతులు ఇచ్చాడు. నువ్వు చిన్న వాటిలో నమ్మకంగా ఉంటే పెద్ద వాటిలో నమ్మకంగా ఉండేలాగా చేస్తానంటున్నాడు. ఇప్పుడు ఆ సమయం కూడా దాటిపోయింది. ఇక్కడ అయినను దేవుడు మనము నమ్మకంగా లేకపోయినను, మనము నమ్మకస్తులము కాకపోయినను ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, నేను ఇంకా నమ్ముతున్నాను, ఒక్కసారి నా వైపు తిరిగి నా వైపు అందరినీ తిప్పుతావా అని నన్ను నమ్ముతున్న దేవుడికి నువ్వు ఏమి జవాబు ఇవ్వాలనుకుంటున్నావు? నువ్వు ఏమి మాట్లాడాలనుకుంటున్నావు? ఏమని ప్రార్థన చేయాలనుకుంటున్నావు? లేదా దేవుణ్ణి ఏమని ప్రశ్నించాలనుకుంటున్నావు? ఇది నీకే అప్పచెప్తున్నాను తమ్ముడా, నీకే అప్పచెప్తున్నాను సహోదరి. ఎందుకంటే దేవుడు మన జీవితంలో చేయాలనుకున్నవి చెయ్యక మానడండి. నిజం చెప్తున్నాను. ఆయన చెప్పిన ప్రతి మాట ఆమెనవును గాక. కొన్ని విషయాలు చూడండి, నాశనము చేసిన దేవుడే నాశనం చెయ్యనని చెప్పేసి ఒప్పందం తీసుకున్నాడు. వీళ్ళు ఇలా తయారవుతున్నారు, వీళ్ళని ఏం చేయాలో అర్థం కాక దేవుడు మనిషి రూపము ధరించుకుని దిగి వచ్చి యేసు ప్రభువుగా 30 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు అద్భుతములు చేసి తర్వాత మరి ఆయన లోక పాప భారాన్ని మోసుకొని వెళ్ళాడండి. ఎంత గొప్ప దేవుడు! మన భారాలు మోసుకొని వెళ్ళిపోయిన దేవాది దేవుడికి మరి ఇంకను ఏమి ఇవ్వడానికి ఉంది మన దగ్గర అంటే ఏమీ లేదు. మన జీవితాన్ని అర్పిద్దాం. మన జీవితాన్ని ఆయనకి సాగిలపడేలాగా, ఆయన సన్నిధిలో సాగిలపడేలాగా సమర్పించుకుందాం. దేవా, నాకు ఇంకేం వద్దయ్యా, నేనుండి కానిదేదద్దయ్యా, నువ్వేమిస్తే అదే కావాలయ్యా, నేనుండే కావాలయ్యా. అవును ప్రభా, అది శిక్షణను నేను పొందుకుంటాను, అది మేలైనను నాకు సంతోషమే. అవును, యోబు గారు చెప్తారు, మేలే మనం పొందుకుందామా, కీడైతే పొందుకోమని. అంత గొప్ప భక్తుడు చెప్పగలిగినప్పుడు దేవుని రక్తం చేత కొనవబడి ఆయన స్వకీయ జనముగా పిలువబడుతూ ఆయన ఆత్మను పొందుకొని ఆయన ఆలయాలుగా పిలువబడుతున్న మనము ఆయన నుండి వచ్చేది ఏదైనా పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉందాము. ఆయన మేలే చేస్తాడు కానీ మరి నాశనం కాదు. మరికి ఇర్మియా గ్రంథంలో 29వ అధ్యాయం 11వ వచనంలో, ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ ఆర్ ఓన్లీ ఫర్ ద బెటర్ థింగ్స్, మంచి ప్రణాళికలే కలిగి ఉన్నాయి, మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు, నాట్ ఫర్ ద డిస్ట్రక్షన్ బట్ ఫర్ ద గుడ్ పర్పస్ అంటున్నాడు. అందుకే రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో క్లియర్గా చెప్తున్న మాట ఏంటంటే, జరిగేది ఏమి జరిగినను మన మేలు కొరికే, ఆయన మహిమార్థమే జరుగుతుందని విశ్వసిస్తూ నిలబడతామా? ఈ సమయంలో క్రైస్తవులుగా మన బాధ్యత ఏంటి? ఈ కరోనా కాలంలో, ఈ కష్టకాలంలో, ఈ వర్షాలు ఇంత భయంకరమైన వస్తున్న కాలంలో మరి ఇంకేమేమి రాబోతున్నాయో భయపడుతూ బతుకుతున్నాము. భయపడుతున్నాం, ఇది వస్తుందంటే అది వస్తుంది, అలవాటైపోయింది, రాని అలవాటైపోయింది. ఎస్, అది లోకంలో వాళ్ళకి అలవాటైపోయిందండి. వాళ్ళకున్నంత ధైర్యం నిబ్బరం మనకు లేకుండా పోయింది. వాళ్ళకి వచ్చింది నిబ్బరం, ఎలా వచ్చింది తెలుసా? బండలైపోయారు. ఏదో జరుగుతుందంట జరగని, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారంట జరిగిందేదో జరిగింది, బ్రతికినంత కాలం హ్యాపీగా బ్రతుకుతాం, పర్వాలేదు, భయంతో బతుకుతామా, సంతోషంగా బతుకుతామా, ఉన్నంతలో బతుకుతామా అని బ్రతుకుతామని నిర్ణయం అయితే తీసుకున్నారు. ఎలా అయినా పర్వాలేదని వాళ్ళు నేర్చుకున్నారండి కొన్ని పాఠాలు అన్యులు. కానీ క్రైస్తవులైన మనమేం చేయాలి? మన బాధ్యత ఏంటి? ఈ అంత్యకాలంలో మనం ఎంతమంది అగ్నిలోకి వెళ్ళి లాగినట్టుగా లాగాలి, ఎంతమందిని దేవుని వైపు తిప్పాలనే సత్యం గురించి ఆలోచించడమే మర్చిపోయాము. ఇంకా దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎందుకు మా మొరలు ఆలకించట్లేదని చెప్పేసి ప్రార్థనలు చేస్తూ ఉపవాసాలు చేస్తూ అక్కడితోనే మనం ఆగిపోతున్నాము. ఆ జవాబు రానంత మాత్రాన దేవుడు నిద్రపోతున్నాడు అనుకుంటున్నామేమో, కానీ కాదమ్మా, మన ప్రార్థనకి జవాబులు వస్తున్నాయి. కరోనా ఆగిపోలేదా? ఆగిపోయింది. కరోనా వర్షాలు ఆగిపోలేదా? ఆగిపోతున్నాయి. మన ప్రార్థనలు ఆలకిస్తున్నాడంటే 100% ఆలకిస్తున్నాడు. కానీ
మనకంటూ బాధ్యతలు చెప్పుతున్నాడు. నమ్మకమైన దాసుడా అని పిలిచాలంటే, ఆయన మనల్ని పిలవాలంటే ఇప్పుడండి నిజమైన తరుణం, ఇప్పుడండి నిజమైన బాధ్యత మనకి ఆయన ఇస్తున్నాడు. అదేం బాధ్యత అంటే, నువ్వేమి చేయగలితే అదే చెయ్యి. ప్రార్థన చేయగలితే ప్రార్థన చెయ్యి, మరి స్వార్థ చెప్పగలితే స్వార్థ చెప్పు. ఇదిగో ఏమి చేయగలితే అది చెయ్యి. అది చేస్తే దేవుడు నిన్ను చూసి ఆనందిస్తాడు. నువ్వు చేయలేని దాన్నైతే దేవుడు ఎప్పుడు యాక్సెప్ట్ చేయడం అంటే ఎక్స్పెక్ట్ చేయడు. దేవుడు నీ నుండి కోరుకోడు. నువ్వు చేయలేని దాన్ని ఆయన అడగడు. కానీ నువ్వు చేయగలుగుతావా నా కోసం? ఇదిగో బండ సందులోకి వెళ్ళి చూస్తున్నాడంట. ఎవరైనా ఉన్నారా, ఒకరైనా ఉన్నారా? ఐజయా ప్రవక్త దగ్గర చెప్పొస్తున్నాడు. ఎందుకంటే ఒక మాట చెప్తాను, వాళ్ళ సమయంలో ఆ చిన్న ఇజ్రాయెల్ దేశం కోసం ఆ పాత నిబంధన అంతా కూడా ఇజ్రాయెల్ దేశం మీదనే తిరుగుతుందండి. ఆ చిన్న దేశమే అంతే అండి. ఆ చిన్న దేశం మన ఒక రాష్ట్రం అంతా ఉండకపోవచ్చు. ఆ చిన్న దేశం నిమిత్తము దేవాది దేవుడు అంత ప్రయాసపడ్డాడు. వాళ్ళని నమ్ముతా వచ్చాడు. వాళ్ళు నమ్మలేకపోయారు. కానీ దేవాది దేవుడు యేసు ప్రభు వారిగా తిరిగి వచ్చిన తర్వాత, పాతి పెట్టబడి తిరిగి లేచి అహరోణమై వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇప్పుడు ఆ చిన్న దేశాన్ని చూస్తలేడు, కానీ మొత్తం యావత్ ప్రపంచాన్నైనా కను దృష్టిలో పెట్టుకున్నాడండి. ఆయన అప్పుడు వాళ్ళని బట్టి, నిజమండి, వాళ్ళని బట్టి లోకాన్ని రక్షించాలనుకున్నాడు. వాళ్ళని బట్టి అన్యులని, తప్పు చేసే వాళ్ళని నాశనం చేస్తూ సరితీసుకున్న వాళ్ళని ఆయన వైపు తిప్పుకుంటూ ఆయన జీవించాలనుకున్నాడు. అంటే వారిలో జీవించాలనుకున్నాడు. వారి ఈ లోకాన్ని ఆదాము కోల్పోయిన మహిమలోకి తీసుకురావాలనుకున్నాడు. కానీ మనుషులు తన నమ్మిన తన జనమే విననొల్లకపోయేసరికి ఆయన అందరి కోసం మరొక్క అడిగేశాడు. ఆ అడిగేయడం వల్ల ఇప్పుడు అందరినీ నమ్ముతున్నాడు. అందరినీ నమ్మి అందరికీ రక్షణిస్తున్నాడు. అందరికీ బాధ్యత అప్పచెప్తున్నాడు. అందరినీ కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అప్పుడు అందరినీ కోరుకున్నాడు, ఇప్పుడు అందరినీ కోరుకుంటున్నాడు. అప్పుడు ఆ కొద్ది మంది నిర్లక్ష్యపరిచిన సందర్భాల గురించి బైబిల్లో రాయబడితే ఇప్పుడు మరి క్రైస్తవులని పిలువబడుతూ దేవుని ప్రేమ రుచి చూసి ఆయనని తృణీకరిస్తున్న మన కోసం ఎన్ని బైబిల్ పుస్తకాలు రాయాలో మరి నాకు తెలియట్లేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేర్చుకుంటున్నామా? ఇదిగో ఈ వీడియోలు, లేకపోతే మరి సాక్ష్యాలు, ఇదిగో మనుషుల జీవిత అనుభవాలు, సేవకుల జీవితాలు, ఇవన్నీ మనం ధ్యానించినప్పుడు మనకు అర్థమైపోతుందండి. కేవలం బైబిలే కాదండి, బైబిల్ తర్వాత కూడా ఎన్నో జరిగినాయి. అవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే మరి జరుగుతున్నాయి. చూడండి, మనము పరిశుద్ధాత్మని ఎంతగా దుఃఖిస్తాము, ఎంతగా ఆర్పివేస్తున్నాము. అంటే ఇక్కడ ఆర్పివేయడం అంటే ఇవన్నీ మనం చేయకపోతే, దేవుడు చెప్పినవన్నీ చేయకపోతే, ఆయన మనల్ని ఏది నమ్మి అప్పచెప్తున్నాడో, కోరుకుంటున్నాడో అవన్నీ మనం చేయకపోతే, చూడండి, ఆయన మనలో పరిశుద్ధాత్మని పెట్టి ఉన్నాడు. ఆయన ఆత్మ ద్వారానే చేస్తున్నాడు. శక్తి చేత, బలము చేత కాదు, ఆత్మ ద్వారానే, నా ఆత్మ ద్వారానే అని మనకు ఆత్మనిచ్చి ఉన్నాడు. ఆత్మని వ్యర్థం చేయడమే ఆయన ఆత్మని ఆర్పివేయడం అండి. మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను, దయచేసి ఇక మీదట ఆయన పరిశుద్ధాత్మని మనం ఆర్పివేయకూడదు. ఇంకొకటి, దేవుని ఆత్మ ద్వారా జరుగుతున్న కార్యాలను ఎవరైనా సరే, ఇది దయ్యపు ఆత్మ అంటే కూడా అది పాపమే. అది కూడా పరిశుద్ధాత్మ దేవుని దుఃఖించినట్టే. ఎంతోమంది పాత నిబంధనలు, మరి యేసుప్రభు కాలంలో కూడా యేసుప్రభు అద్భుతాలు, సూచక్రియలు, దయ్యాలు నిలగొడుతుంటే, దయ్యం పట్టిన వాడే దయ్యాలు నిలగొడుతున్నా అంటాడు. అప్పుడు వెంటనే ఒక మాట ఉంటాడు, తండ్రి దేవుడు ఏమంటాడంటే, ఇదిగో ఎవరికి విషయంలో తప్పు చేసిన క్షమాపణ ఉంటుంది, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మరి తప్పు చేస్తే క్షమాపణ ఉండదంట. అంటే దేవుని ఆత్మచేత నింపబడిన వాళ్ళని దయ్యపాత్మ అంటే అది నిజమైన పాపమని కూడా దానికి క్షమాపణ లేదని చెప్తున్నాడు. ప్రార్థనతో ముగించుకుందామని. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రమయ్యా. తెలిసి తెలియక ప్రభా, జ్ఞానంతో అజ్ఞానంతో ప్రభా, నైనా తండ్రి అన్ని విషయాలలో అన్ని రకాలుగా ప్రభా నేను ఎంతగానో బాధ పెట్టామయ్యా. పరిశుద్ధాత్మను బాధ పెట్టాం, దుఃఖించామయ్యా, ఆర్పివేశామయ్యా. ఈ రోజు నుండి ప్రభానైనా మండే ప్రభానైనా తండ్రి లాగా నువ్వు నిత్యము మాలో మండేవాడిలాగా ఉండు ప్రభా, మండే సూర్యుడిగా ఉండు ప్రభా, మండే అభిషేకంగా ఉండు ప్రభా. మాలో తండ్రి నీ ఆత్మకార్యములు జరిపించయ్యా. నీ ఆత్మకార్యములు మెండుగా జరిపించి ఎంతో మందిని నీ వైపు తిప్పుకునే పరిశుద్ధాత్మ కార్యములు మా ద్వారా జరిపించమని పరిశుద్ధాత్మ దేవా మిమ్మల్ని నీ వేడుకుంటుండగా కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.